శ్రీ గురుభ్యో నమ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ధ్యానం 6వ శ్లోకం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలసౌభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. సశంఖచక్రం శంఖచక్రములతో, సకిరీటకుండలం కిరీట కుండలములతో, సపీత వస్త్రం పసుపచ్చని వస్త్రములతో, సరసీరుహేక్షణం సరస్సులో వికసించినటువంటి తామర పువ్వుల వంటి కన్నులతో, సహార అంటే మెడలో హారములతో, వక్షస్థలముపై శోభి కౌస్తుభం శోభిస్తున్నటువంటి కౌస్తుభమణితో, చతుర్భుజం 4 చేతులతో విలసిల్లుతున్నటువంటి విష్ణు మహావిష్ణువుకు శిరస్సు వంచి నమామి వందనములు చేస్తున్నాను అని. అంటే శంఖచక్రములతో, కిరీట కుండలములతో, పసుపచ్చని వస్త్రములతో, సరస్సులో వికసించిన తామర పువ్వుల వంటి కన్నులతో, మెడలో హారములతో, వక్షస్థలముపై శోభిస్తున్న కౌస్తుభమణితో, 4 చేతులతో విలసిల్లుతున్నటువంటి శ్రీ మహావిష్ణువుకు శిరస్సు వంచి వందనములు సమర్పిస్తున్నాను అని. అంటే భీష్ముడు ధర్మరాజుకు సహస్రనామాలు కృష్ణుడి ప్రేరణ మీదే చెప్పాడు. ముసలివాడిని, అంపశయ్యపై మరణం కోసం ఎదురుచూస్తున్నవాడిని నేనెలా ఉపదేశం చేయగలను అని భీష్ముడంటే శ్రీకృష్ణుడు నన్ను తలుచుకో అన్నట్ట. అందుకే భగవంతుడికి ఒక రూపం ఇవ్వవలసి వస్తే భీష్ముడు కృష్ణుడినే తలుచుకున్నాడు. దేవుడు ఎక్కడో లేడు, మనతోనే ఉన్నాడు అనే విషయంపై ఇంతకంటే మంచి ఉదాహరణ మనకి దొరకదు. ఆ దేవుడు ఎలా ఉన్నాడు, ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు అనేది మనకి ఇక్కడ ఈ శ్లోకంలో వర్ణించారు. స్వస్తి.